హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ డైలీ టిప్స్ విత్ అన్షు. ఈరోజు ఈ వీడియోలో నేను రోజు మొత్తంలో చేసిన పనులు అలా అలా కొంచెం కొంచెం అయితే షూట్ చేశాను. అవన్నీ అయితే ఈ వ్లాగ్లో అయితే ఎడిట్ చేసి పెట్టాను అనమాట. సో వ్లాగ్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ నేను మీల్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అంటే ఫస్ట్ నేను రైస్ అయితే కడిగి నానబెట్టి ఉంచేస్తాను. సో ఆ రైస్ కడిగిన వాటర్ నాకు ఎలాగో కొన్ని మొక్కలు అయితే ఉన్నాయి కదా, అలా మొక్కలకి వాటికి వేస్తాను. అండ్ మాకైతే ఎండ అస్సలు రాదు. సో, ఎండొచ్చే చిన్న ప్లేస్‌ని కూడా యుటిలైజ్ చేసుకుందాం అన్నట్టు మెట్ల మీదయితే ఇలా మెట్టుకొక మొక్క కింద పెట్టాను. 2 పెడితే మనకింకా నడవడానికి ప్లేస్ ఉండదు. ఇప్పుడైతే తీసేసాను. ఇది ఆల్మోస్ట్ ఒక 1 వీక్, 10 డేస్ ముందర వ్లాగ్ అనమాట. షూట్ చేసిన వ్లాగ్. అదైతే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం అవతల పోర్షన్‌లో కూడా రెంట్‌కి వచ్చేసారు. సో, అందుకని వాళ్ళకి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు కదా అన్నట్టు తీసేసాననమాట. అండ్ పైకి కూడా రెంట్‌కొచ్చారు. సో, ఎక్కుతూ దిగుతా ఉంటారు కదా, ఇంకా వాళ్ళకి ఇబ్బంది ఉండొద్దని తీసేసాను. అండ్ ఇక్కడ ఈ మీన్‌వైల్ అవతల వాళ్ళు ఇంట్లో ఆంటీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళతో కొంచెంసేపు ముచ్చట్లయి పెట్టేసి ఎండలో ఇంకెందుకైతే వచ్చేసాను. అండ్ ఇదొచ్చేసి కాకినాడలో. నాకు ఇంకెక్కడ చూసినా మొక్కలంటే చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా సరే బాగా కనబడతా ఉంటాయి రోడ్ పక్కన. అలా కనిపించినప్పుడు తీసుకుంటా ఉంటాను. వెజిటేబుల్స్ తెచ్చుకోవడానికి ఎక్కువ నేను తెచ్చుకోవడానికి ప్రిఫర్ చేయడానికి కారణం ఏంటంటే ఇదే అనమాట. ఆ రోజు నాకు ఎందుకో కొంచెం వెళ్ళాలని అనిపించక ఆనియన్స్ అవి తెమ్మంటే చూసారు కదా, ఇవి రెండు కొంచెం పర్వాలేదు. ఇదైతే మరీ చిన్నగా, ఇంకా మగవాళ్ళకి ఎక్కువ తెలియదు కదా, సో వాళ్ళ షాప్ వాళ్ళు ఏమిస్తే అది తీసుకొచ్చేస్తారు. సో అందుకే ఎక్కువైతే నేను వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తా. అండ్ ఇక్కడ వచ్చేసి ఈరోజు లంచ్ టైం అరౌండ్ 11:40 అయ్యింది. ఇప్పుడైతే లంచ్ రెసిపీస్ అయితే స్టార్ట్ చేశాను. లంచ్ ప్రిపరేషన్ ఈరోజు బీరకాయ కర్రీ. మా ఇంట్లో ఎక్కువ వారానికి ఒక రోజు ఏదున్నా లేకపోయినా ఖచ్చితంగా బీరకాయ అయితే ఉంటుంది. అందరికీ ఇష్టం. అంజుకి అయితే చాలా చాలా ఇష్టం బీరకాయ. సో ఇవన్నీ అయితే ఇక్కడ కూర్చుని నీట్గా నేను ఎక్కువ బయట కూర్చుంటాను అనమాట. సో ఇక్కడ కూర్చుని ఇవన్నీ అయితే చాప్ చేసి పెట్టుకుని ఆ తర్వాత అన్నీ కటింగ్స్ అయిన తర్వాత అప్పుడు లంచ్ అయితే కర్రీ అయితే స్టార్ట్ చేస్తాను. అప్పుడైతే ప్రశాంతంగా కర్రీ చేసుకోవచ్చు. అండ్ అలానే కిచెన్లో వేరే వేరే క్లీనింగ్స్ అవి కూడా ప్యారలల్గా అయిపోతాయి అనమాట. ఒకవేళ మనం ఉల్లిపాయలు కట్ చేసుకుంటానే పొయ్యి మీద పెట్టి మళ్ళీ ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే బీరకాయ కట్ చేసుకోవడం అవి పెడితే అప్పుడు వంట మాత్రమే అవుతుంది. దట్టు అంతసేపు నుంచునే ఉండాలి. అండ్ నెక్స్ట్ క్లీనింగ్ కూడా ఇంకా ఎక్కువసేపు ఎక్స్ట్రాగా నుంచోవాలి. సో ఆ ఇబ్బంది ఏం లేకుండా నేను ఫస్ట్ అన్ని ప్రశాంతంగా కూర్చుని హ్యాపీగా కట్ చేసుకుని అప్పుడొచ్చి కిచెన్‌లో వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను. కుకింగ్ స్టార్ట్ చేస్తూనే మీన్‌వైల్ పక్కన క్లీనింగ్స్ అవి ఉంటాయి కదా, యుటెన్సిల్స్ అని లేదంటే కౌంటర్ టాప్ క్లీనింగ్స్ అవి ఇవి ప్యారలల్‌గా చేసేస్తాను. ఫస్ట్ ఇక్కడ డీప్ క్లీనింగ్ కాదు గానీ కొంచెం పైపైన, అంటే పొద్దున్న బ్రేక్‌ఫాస్ట్ అది అయ్యింది. తర్వాత క్లీన్ చేయలేదనమాట. సో కొంచెం పైపైన జస్ట్ అలా డస్టింగ్‌లా చేసేస్తే అప్పుడు స్టవ్ వెలిగిస్తే ఏ గొడవ ఉండదు. ఒకవేళ స్టవ్ వెలిగించాక నాకు స్టవ్ క్లీన్ చేయాలంటే కొంచెం భయం. ఎందుకంటే క్లాత్ గమ్మున అంటుకుంటది కదా అన్నట్టు ఫస్ట్ అయితే అలా పైపైన క్లీన్ చేసేసి ఉల్లిపాయలు వేసేసానంటే ఈలోపు ఉల్లిపాయలు మగ్గుతా ఉంటాయి. నేను నా పని నేను చేసుకోవచ్చు. అంటే లైక్ కౌంటర్ టాప్ క్లీనింగ్ లేదంటే యుటెన్సిల్స్ ఇందాక చెప్పినట్టు అలా. ఒకే కూర అయ్యే గ్యాప్‌లో ఆల్మోస్ట్ కిచెన్ అంతా క్లీన్ అయిపోతది గదా. సో అదే ఇక్కడ చేస్తా ఉన్నా. నేను యూజువల్‌గా రోజులో చాలా తక్కువ పని జేస్తాను. నేను ఈ మధ్యన కొంచెం సిస్టమాటిక్‌గా చేయాలి అన్నట్టు ఒక బుక్ ప్రిపేర్ చేసుకుంటున్నాననమాట. అంటే లైక్ నా టు డూ లిస్ట్. ఎప్పుడు నేను యూజువల్‌గా ఎప్పటినుంచో ఫోన్‌లో అయితే రోజు మార్నింగ్ లేవగానే టు డూ లిస్ట్ అన్నది ఒకటి ప్రిపేర్ చేసుకుంటాను. దాన్ని బట్టి నేను చేసుకుంటా పోతాను నా పని. మీన్‌వైల్ ఖాళీ దొరికితే ఫోన్ చూసుకుంటా ఉంటా. బట్ ఇప్పుడేంటంటే ఇంకా ఫోన్‌లో టు డూ లిస్ట్ కాదు. సెపరేట్ బుక్‌లో మెయింటైన్ చేయాలి. అంటే లైక్ మీల్ ప్రిపరేషన్స్, టిఫిన్ బ్రేక్‌ఫాస్ట్ ప్రిపరేషన్. అంటే లైక్ ఇంకెలా చెప్పాలంటే ఫుడ్ చార్ట్ అన్నట్టు ఒకటి ప్రిపేర్ చేసుకున్నాను. ఏ రోజు ఏంటి, టిఫిన్‌కేంటి, లంచ్‌కేంటి, డిన్నర్‌కేంటి అన్నట్టు. మాకు ఈవినింగ్ స్నాక్స్ అంతేం అవసరం పడదు. అంటే లైక్ అలవాటు లేదు. ఇంట్లో ఏమన్నా ఫ్రూట్స్ అలాంటివేమైనా ఉంటే తింటాము. అంజుకైతే ఖచ్చితంగా ఈవినింగ్ అయితే ఫుడ్ పెట్టేస్తాను. నైట్ డిన్నర్ ఈవినింగ్ పెట్టేస్తాను. లేదు అంటే ఏదన్నా ఫ్రూట్ పెడతాను. అండ్ ఇక్కడొచ్చేసి బియ్యం కడిగి పెట్టేస్తున్నాను.
అండ్ మనం మేమైతే ఇప్పటి వరకు తింటుంది ఆల్మోస్ట్ అన్‌హెల్తీయే. సో, దాని నుంచి కొంచెం హెల్తీ వెర్షన్‌లోకి రావాలి అన్నట్టు అంశుకి ఇప్పటి నుంచి అలవాటు చేస్తే దానికి అది అలవాటవుతది కదా! సో, అందుకని కొంచెం ప్రిపేర్డ్‌గా చేద్దాము. ఏదైనా సరే ప్లాన్డ్‌గా చేద్దాము అన్నట్టుగా అయితే ప్రిపేర్ చేస్తా ఉన్నా. మాక్సిమం అంచు నిద్ర లేచేటప్పటికంటే ఇంట్లో నేను తప్ప ఇంకెవరు నిద్ర లేవకుండా ఉన్నప్పటికే నేను ఆల్మోస్ట్ బ్రేక్‌ఫాస్ట్ అయితే కాదు గానీ లంచ్‌కి కర్రీ అయితే ప్రిపేర్ చేసేయడానికే ట్రై చేస్తాను మాక్సిమం. అలా లేచాను అంటే కనుక నాకు ఆ రోజంతా ప్రశాంతంగా వెళ్తది. ఖాళీగా ఏ పని లేనట్టు అలా కామ్‌గా పోతది. ఒకవేళ లేదు మార్నింగ్ కనుక నేను వీళ్ళతో పాటు 8:30 అలా లేచానంటే కనుక నాకింకా ఆ రోజంతా ఏదో ఒక పని చేస్తూ ఉన్నట్టే ఉంటదనమాట. అంచుతో కూడా ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయలేను. సో, అందుకని ఒకవేళ అంతగా కావాలంటే నేను మధ్యాహ్నం అంచు నిద్రపుచ్చేటప్పుడు నేనొక హాఫ్ అన్ అవర్ అలా నిద్రపోతాను కానీ, మాక్సిమం మార్నింగ్ లేచేయడానికి ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ డే ఏం చేయాలి ఏంటన్నది ముందు రోజే చిన్న రఫ్‌గా ఒక స్కెచ్, ఒక ప్లాన్ అనేది ఉంటే మన మైండ్‌లో నెక్స్ట్ డేకి చాలా ఈజీ అవుతది. మన మీల్ ప్రిపరేషన్ గాని, టిఫిన్ గాని ఏదన్నా సరే. ఇంతకుముందు చెప్పాను కదా! చాలా అన్‌హెల్తీగా ఉండేవాళ్ళమని చెప్పేసి. పెసరట్టు అలాంటివైతే నేను అస్సలెప్పుడూ చేసేదాన్నే కాదు. బట్ ఇప్పుడైతే వీక్లీ వన్స్ ఆర్ ఎల్స్ 2 వీక్స్‌కి ఒకసారి ఖచ్చితంగా పెసరట్టు ఉప్మా అన్నది కూడా చేస్తున్నాను. ఎందుకంటే మెయిన్ రీజన్ అంచుకి ఇవన్నీ అలవాటవ్వాలి అన్న ఒక్క రీజన్‌తో. అండ్ ఎలాగో నా పాత వ్లాగ్స్‌లో చూసుంటే మీకు తెలిసే ఉంటది. నేను లైక్ క్యారెట్ ఇడ్లీ, బీట్రూట్ ఇడ్లీ, ఇంకా క్యారెట్ చపాతీ అలాంటివి మామూలుగా కూడా చేస్తా ఉంటాను. కొంచెం కలర్‌ఫుల్‌గా ఉంటాయి. అండ్ అలానే హెల్తీ వెర్షన్. ఈ మధ్యన కిచెన్‌లోకి కొన్ని ప్రొడక్ట్స్ అయితే తెప్పించుకున్నాను. కొంచెం కొన్ని ఎలక్ట్రానిక్స్ అండ్ అలానే కొన్ని నార్మల్‌వి. అవి కూడా అప్‌కమింగ్ వీడియోస్‌లో అయితే మీకు చూపిస్తాను. అండ్ మీ అందరికీ ఆల్రెడీ లాస్ట్ వీడియోస్‌లో చెప్పినట్టే ప్రతి వ్లాగ్‌లోనూ ఒక అన్బాక్సింగ్ అయితే యాడ్ చేస్తానని చెప్పాను కదా! ఈ వీడియోలో కూడా ఒక అన్బాక్సింగ్ అయితే ఉంది. అండ్ ఇక్కడొచ్చేసి నేను వెజిటబుల్స్ ఏం కావాలో అన్నీ ఒకేసారి తీసి బయట పెట్టుకుంటాను. ఫ్రిడ్జ్ ఊరికే తీయకుండా అన్ని సార్లు తిరగకుండా మెయిన్. అండ్ అలానే పెట్టేటప్పుడు కూడా అన్నీ ఒకేసారి అయితే పెట్టేస్తాననమాట ఫ్రిడ్జ్‌లో. ఇంతకుముందు ఈ వెజిటబుల్స్ స్టోర్ చేయడానికి కూడా ఒక్కొక్కసారయితే బద్ధకించేదాన్ని. నా అంతట నాకే ఒక కైండ్ ఆఫ్ రియలైజేషన్ లాగొచ్చి ఒక్క 5 మినిట్స్ కదా! 5 మినిట్స్‌లో చేయాల్సిన పనులేమైనా ఉంటే అప్పటికప్పుడే చేసేద్దాము అన్నట్టుగా టైమర్ అయితే పెట్టడం స్టార్ట్ చేశాను. అరౌండ్ నాకు అన్నిట్లికన్నా ఎక్కువ టైం పట్టేది మా ఇంట్లో ఏంటి అంటే నార్మల్‌గా క్లీన్ చేయడానికి నాకు అరౌండ్ 30 మినిట్స్ పడతది మొత్తం ఇల్లంతా. అంటే కొంచెం ట్రిపుల్ బెడ్‌రూమ్ కదా! సో, 30 మినిట్స్ అయితే పడతది. అండ్ కుకింగ్ అనేది నేను ఓన్లీ కుకింగ్ చేయను. ఈ క్లీనింగ్ అయితే మాత్రం హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా క్లీనింగ్‌కే కేటాయించాలి కాబట్టి, హాఫ్ అన్ అవర్ మాత్రం పడతది. అది తప్పించి మిగతావేవన్నా సరే 5-10 మినిట్స్ లోపే అయిపోయేవే ఏ పనైనా. అండ్ ఇక్కడొచ్చేసి నిన్న ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాము. అవన్నీ తీసేసి వేటికి అవి స్టోర్ చేస్తున్నాను. చెప్పాను కదా! 5 మినిట్స్‌లో అయ్యేవి ఏవైనా సరే అప్పటికప్పుడే చేయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ వాటిలో భాగంగానే ఇవన్నమాట. అలా అని చెప్పి మరీ నాకు ఓపిక లేకపోయినా సరే నేను చేసేయాలి అన్నంత ఇదిగా అయితే నేనుండను. మెస్ అయ్యే రోజున మెస్ అవుతది ఇల్లు. నీట్‌గా ఉండే రోజున నీట్‌గా ఉంటదంతే. రోజు ఇలానే ఉండాలి అన్నదైతే ఏముండదు. బట్ నాకు వీలైనంత వరకు అయితే నేను చేస్తా ఉన్నా. ఇవి ఫ్రూట్స్ ఎందుకు నేను హాల్ ఏరియాలో పెడతాను అంటే, ఇవి అక్కడ పెడితే మాత్రమే తీసుకొని తింటారు. కిచెన్‌లో ఎక్కడన్నా పెట్టానా, లేకపోతే వాళ్ళకి కనిపించని ప్లేస్‌లో ఎక్కడన్నా పెట్టానంటే అవి అలానే ఉంటాయి. తినరనమాట ఎవరు. అండ్ ఇక్కడొచ్చేసి ఈ కర్రీ అవుతున్న ప్రాసెస్‌లోనే నేను ఈ పనులన్నీ చేస్తా ఉన్నా పక్కన. అండ్ కొత్తగా మా ఇంటికి కోడిపిల్లల్ని కూడా తీసుకొచ్చాము. కలర్ కోడిపిల్లలు అంచు కోసం. అంచు ఎప్పటినుంచో అడుగుతా ఉంది. బట్ ఒకసారేమో చూసాను నేను సంతలో. తర్వాత మళ్ళీ కనిపియలేదు. మళ్ళీ చాలా వీక్స్ తర్వాత మొన్న ట్యూస్‌డే అయితే కనిపిచ్చాయి. సో, వెంటనే తీసుకొచ్చాను. ప్రస్తుతానికైతే బానే ఉన్నాయి. బట్ వాటి బెడ్డింగ్ అరేంజ్ చేసిందంతా చిరాకు చేసేసాననమాట. మళ్ళీ వేరే బెడ్డింగ్ సెట్ చేసి దాంట్లోకి మార్చాలి. ఇక్కడేంటంటే నాకు భయం అయి ముట్టుకోవడానికి అంచు మాత్రం పట్టుకుంటది. అండ్ ఇక్కడ ఈ వంట అవుతున్నప్పుడే నేను బాక్స్ ఓపెన్ చేసినప్పుడు ఏది అయిపోయింది, ఏది ఏంటని తెలుస్తది గదా! సో, అప్పుడే ఒక్క హాఫ్ మినిట్ కేటాయించి వాటిని మళ్ళీ వెంటనే రీఫిల్ చేసుకుంటున్నాను. అలానే వదిలేయకుండా.
ఇది సరిపోదండి బెస్ట్ ఎగ్జాంపుల్ కింద నేను చాలా వరకు మారానని తెలియడానికి. ఇంతకుముందంటే చేద్దాంలే, చేద్దాంలే అని ఊరుకునేదాన్ని. బట్ ఇప్పుడైతే ఎప్పటికప్పుడు చేసేస్తున్నాను. ఏదో అప్పుడప్పుడు అంటే నెలకొకసారి, 2 సార్లు, 2 రోజులు అలా బద్ధకిస్తాను తప్ప మిగతా అన్ని రోజులైతే చేసేస్తున్నాను నిజంగానే. అండ్ ఇక్కడొచ్చేసి కూర కూడా అయిపోతా ఉంది. ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ బీరకాయ కూరకి పెద్ద కష్టపడక్కర్లేదు. చాలా సింపుల్‌గా అయిపోద్ది. అలానే చాలా టేస్టీగా ఉంటది. మా ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. అందుకే నాకు మళ్ళీ మళ్ళీ చేయబుద్దవుతది. అండ్ ఇక్కడొచ్చేసి అన్బాక్సింగ్‌కొచ్చేస్తే నేను అమెజాన్ నుంచి 2 దుప్పట్లయితే ఆర్డర్ పెట్టాను నానమ్మ వాళ్ళకి. అండ్ ఇవొచ్చేసి కలర్, క్లాత్ అయితే చాలా అనిపించింది నాకు ఓపెన్ చేయగానే. బట్ ఇక్కడేంటంటే పిల్లో కవర్స్ వచ్చేసరికి కొంచెం లైట్ కలర్ వచ్చినియి. ఎందుకలా ఏమన్నా మిస్ మ్యాచ్ అయిందా ఏంటా అన్నది నాకు తెలీదు. బట్ లేపోతే ఇప్పుడలా కాంట్రాస్ట్ అలా లైట్ అండ్ డార్క్ వస్తున్నాయేమో కూడా నాకు అర్థం కాలేదు. బట్ ఓవరాల్‌గా క్లాత్ వైస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. అంటే లైక్ మరీ డెలికేట్‌గా అలా అయితే లేదు. ఎక్కువ కానివే మన్నేలాగా ఉన్నాయి. అండ్ కాస్ట్ వచ్చేసి చాలా 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 రీజనబుల్ ప్రైస్‌కొచ్చినియి. అరౌండ్ ఒక్కోటి నాకు 130 రూపీస్ ఏమో పడింది. రెండైతే ఆర్డర్ పెట్టాను. కాస్ట్ సరింగా అయితే గుర్తులేదు. నేనైతే ఒకవేళ మీకు కావాలి అంటే కనుక కామెంట్ చేయండి. నేను కిందన లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అరౌండ్ 130, 140 ఆ రేంజ్‌లోనే పడినియి. అంతకన్నా ఎక్కువైతే కాదని అనుకుంటున్నాను. సో, ఇది సమ్మర్ అవ్వండి, ఏ సీజన్ అయినా అవ్వండి, నేనైతే ఎక్కువ వాటర్ తాగుతాను. అండ్ ఈ సమ్మర్స్ ఇప్పుడున్న ఎండలకైతే ఇంకా హైడ్రేటెడ్‌గా ఉండాలి కదా! సో, పద్దాక లెగిచి కిచెన్‌లోకి రావడం చిరాకు కాబట్టి నాకు అంటే బద్ధకం కాబట్టి వాటర్ బాటిల్స్ అయితే ఫిల్ చేసి హాల్‌లో పెట్టుకుంటాను. మాక్సిమం కిచెన్‌లో పెడతాను వాటర్ బాటిల్స్ ఫిల్ చేసేసి. ఒక్క బాటిల్ మాత్రం నా కూడా హాల్‌లో అయితే ఉంచుకుంటాను. సో, అంచు కూడా తాగుతది అన్నట్టు చూసినప్పుడు. అండ్ ఇక్కడ కుక్కర్‌లో రైస్ పెడితే పిల్లలు సరింగా ఎదగరు అని చెప్పేసి అంటే లైక్ వాళ్ళ గ్రోత్ ఎక్కువ ఉండదు. వెయిట్ గెయిన్ అవ్వరు అన్నట్టు అన్నారనేసి మళ్ళీ నేను బ్యాక్ టు నార్మల్ మార్చడమే స్టార్ట్ చేశాను. ఏమో అది నిజమా? కాదా? అన్నది పక్కన పెడితే, పిల్లల కోసం అనేసరికి ఖచ్చితంగా ట్రై చేయబుద్దవుతది కదా! ఛాన్స్ అయితే తీసుకోలేము. నేనైతే అస్సలు తీసుకోలేను. ఎవరేం చెప్పినా సరే ఒక్కసారి గూగుల్‌లో అయితే సెర్చ్ చేసి వాట్ ఈస్ వాట్ అన్నది బేసిక్ అయితే తెలుసుకొని నేను ఖచ్చితంగా దాన్నైతే పాటిస్తాను. అండ్ ఆహ్, పెద్ద అప్డేట్ ఏంటంటే నా కూతురికి టిఫిన్ అయితే మానేశాను. ఇది మీ అందరికీ పెద్ద అప్డేట్ కాదనుకోండి. నా వరకు. రాగి జావ అయితే పెట్టడం స్టార్ట్ చేశాను మార్నింగ్స్. కోడిపిల్లల వీడియోస్ కూడా తీశాను. అప్‌కమింగ్ వ్లాగ్స్‌లో అయితే అప్‌లోడ్ చేస్తాను. అండ్ ఇక్కడ ఇవన్నీ పనులు అయిపోయిన తర్వాత స్వీట్ కార్న్ అయితే తెచ్చామనమాట. నేను ఏది వేస్ట్ చేయకూడదు. బద్ధకం కూడా పక్కన పెట్టానని చెప్పాను కదా! సో, అందుకని ఇవన్నీ వదిలేసి ఒక బాక్స్‌లో అయితే స్టోర్ పెట్టుకుంటాను. అన్నీ ఒకేసారి అయితే తినలేము కదా! బైక్‌ని షూటింగ్ చేసే బైక్‌ని. దాని మీద చేయకూడదు. బాగుందా? సూపర్. హ్యాపీ. స్మైల్.